హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే కొత్తిమీర కొబ్బరి రైస్ని తయారు చేద్దాం. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతో కేవలం 10 నిమిషాల్లో ఈ సువాసన వచ్చే రైస్ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకైనా ట్రావెల్కైనా ఇంటికి అతిథులు వచ్చినా సరే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ అండి. మరి ఆలస్యం ఎందుకు, స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. అందులోని ఒక కప్పు వరకు కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తురుమునైనా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోని 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. అలాగే 1 ఇంచు అల్లం వరకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టించుకోవాలండి. నేను పచ్చిమిర్చి వేయడం అయితే మర్చిపోయాను. ఇక్కడే మీరు ఒక కారం తగినన్ని ఒక 4 పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకొని ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టించుకుంటున్నాను. ఇదిగోండి, పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఎక్కడ బరకలు లేకుండా మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కినాక 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకొని అయితే ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి క్రిస్పీగా వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా వేరుశెనగులు వేగిపోయినాక ఇందులోని 10 జీడిపప్పును అయితే వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు పోపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రలను అయితే వేసుకోవాలి. ఈ పోపులన్నీవి ఎర్రగా వచ్చినంత వరకు అయితే ఒకసారి వేయించుకోవాలండి. ఈ పోపు అంతా ఎగిపోయిన దాంట్లోనే 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని అయితే ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఎగిపోయాక ఇప్పుడు ఇందులోని మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఈ పేస్ట్ని వేసుకుని రైస్కి తగినంత, నేను రుచికి తగినంత ఉప్పుని వేసుకుంటున్నామండి. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపోయినంత ఉప్పు కూడా ఇక్కడే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే 5-6 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఈ పేస్ట్ వేగిందని ఎలా తెలుస్తుందంటే పూర్తిగా వేగితే మంచి సువాసన వస్తుందండి. అంతవరకు అయితే వేయించుకోవాలి. ఈ స్టెప్ వల్ల రైస్కి అనేది మంచి సువాసన అనేది వస్తుందండి. ఇలా వేగిపోయిన పేస్ట్లోని ముందుగా వండుకున్న పూర్తిగా చల్లార్చిన రైస్ని అయితే వేసుకొని కలుపుకోవాలండి. రైస్ అంతా కూడా ఈ పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు. అవసరమైతే మీరు 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోండి. ఈ స్టేజ్లో నేనైతే వేయట్లేదు. నెయ్యిని వేసుకుంటే ఇంకా బాగుంటుంది రుచి అనేది. రైస్ అంతా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఈ రైస్ని ఆలూ ఫ్రైతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచికరమైన కొత్తిమీర కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.